చైనాలో ఒక గ్రేట్ మూమెంట్ ఉంది ప్రజెంట్గా. అదేంటంటే ఈ బైక్ సిస్టమ్ లాస్ట్ 10 years నుండి చాలా ప్రోగ్రెస్ ఉంది. నేను చూసినప్పటి నుండి నేను 2016 నుండి చూస్తున్నాను చైనాని. సో ఆల్మోస్ట్ 90% వీళ్ళు ఇప్పుడు ఈ బైక్ సిస్టమ్కి వెళ్ళిపోయారు, ఎలక్ట్రికల్ బైక్స్కి. సో ఓన్గా పర్చేజ్ చేస్తారు బైక్స్ చాలా చీప్. ఈవెన్ ఎవ్రీ కార్నర్లో కమర్షియల్ ఈ బైక్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మనం ఛార్జ్ చేయాల్సిన పని లేదు, అది ఫుల్ ఛార్జ్ చేసి ఆ కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేసి పెడతారు. వాళ్ళు టెండర్ బట్టి తీసుకుంటారు. ఒక రేంజ్లో మనం ట్రావెల్ చేయాలి. సో అది చాలా చీప్, ఎందుకంటే 10 minutes ట్రావెల్ చేస్తే 15 rupees. సో మెట్రో స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్ దగ్గర ఎవ్రీ కార్నర్లో అవి డంప్ చేస్తారు ఎలక్ట్రికల్ బైక్స్. వాళ్ళు ఓవర్ నైట్ బ్యాటరీ రీప్లేస్ చేస్తారు, మనం వాడుకుంటాము. సో ఫుల్గా వాడతారు, స్టూడెంట్స్ అయినా వర్కర్స్ అయినా ఎవరైనా. సో ఓన్ బైకే వాడాలని ఏం లేదు, ఎలక్ట్రికల్ బైక్ ఛార్జింగ్ ఉందా లేదా అని సంబంధం లేదు. ఏ కార్నర్లోనైనా నీకు ఈ బైక్ దొరుకుతుంది. సో 10-15 minutesలో నువ్వు ఏ పాయింట్కైనా వెళ్ళొచ్చు, మెట్రో పాయింట్ నుండి అదర్ స్టేషన్స్కి. సో చాలా కన్వీనియంట్. సో ఇది దీనివల్ల ఏమైందంటే ట్రాఫిక్ చాలా తగ్గిపోయింది. ఇక్కడ ఆటోలు లాంటివి ఏమి ఉండవు. సో ఓన్లీ ఈ బైక్స్ ఉంటాయి. సో దే రిప్లేస్ లైక్ ఆటో విత్ ఈ బైక్. సో అది ఈజీ కదా. సో ఎక్కడ ఏ కార్నర్లో అయినా ఈ బైక్ ఉంటే అందరూ ట్రావెల్ చేస్తారు కదా. 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు దోచుకున్నారు. 70 సంవత్సరాల నుండి ఈ రాజకీయ నాయకులు, ఈ బడా కార్పొరేట్ వ్యవస్థలు, అంబానీలు, అదానీలు మన దేశాన్ని దోచుకుంటున్నారు. లేకుంటే మన దేశం ఇంతకన్నా ప్రోగ్రెసివ్గా ఉండేదేమో, ఇంతకన్నా అందంగా ఉండేదేమో, పొల్యూషన్ లేకుండా కామ్గా పీస్ఫుల్గా ఉండేదేమో. మీరేమనుకుంటున్నారు?